హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ తురుము ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకొని దొరగా వేయించుకోవాలి. ఈ ఇవన్నీ ఈ పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో దొరగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 20% ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ తురుము వేసుకోవాలి. 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకుంటే 1 కప్పు ఆనియన్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుములోకి ఆనియన్స్ అనేవి క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది కనుక నేను 1 కప్పు ఆనియన్ తురుము అనేది వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ తురుము వేసుకున్న తర్వాత 3-4 కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేయనవసరం లేదు. 50-60% ఫ్రై అయితే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను. ఆనియన్స్, క్యారెట్ తురుము కొంచెం బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి. క్యారెట్ తురుము అనేది ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు అంటుకుంటుంది. అడుగు అంటుకోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసారా క్యారెట్ అనేది ఎలాగ బాగా ఫ్రై అయిందో. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. పిల్లలు అనేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. చిన్న పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ప్లీజ్ డూ లైక్,